దేవస్థానం భద్రాచలం పేరున చెల్లించబడి మరియు యూనియన్ బ్యాంక్ భద్రాచలం అకౌంట్ నెంబర్ 004310101058 IFSC code UPIN 0800431 ఆన్లైన్ ప్రభుత్వం ద్వారా చెల్లించబడి తదుపరి దేవాలయం నుండి రసీదు పంపబడి భక్తులు దేవాలయాలకు సమర్పించి విరాళము ఇవ్వదలిచిన వారు ధన వస్తు రూపంలో సమర్పించి దేవాలయం రసీదు పొందగలరు, సంప్రదించగలరు. శ్రీ హనుమద్వ్రతముల వివరములకై దేవస్థాన కార్యాలయంలో సంప్రదించగలరు. విజయగణపతి స్వామి దేవస్థానం భద్రాచలం. విజయగణపతి స్వామి వారి దేవస్థానములు భద్రాచలం. ఈ 24/12/2020 శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమీ తీరవాసినం ఆశ్రితాభయదాతారం ఆంజనేయం నమామ్యహం. భద్రాచల రామచంద్ర చరణ ధ్యానైక మంత్రాత్మకం ధీరం ప్రాంగుఖమాశ్రితం హరివరం గోదావరీ తీరకం తద్భక్తావనదీక్షితాభయగత పాణిద్వయాలంకృతం వందే అభయాంజనేయమనిశం సర్వార్థసిద్ధిప్రదం. ప్రియ భగవద్బంధువులారా, విశేషమైనటువంటి యొక్క ధనుర్మాసంలో వచ్చినటువంటి మంగళవారపు శుభాకాంక్షలందరికీ కూడాను అభయాంజనేయ స్వామి దివ్య మంగళాశాసనాలు. ధనస్సు రాశిలో రవి ప్రవేశం, దాన్ని ధనుస్సు సంక్రమణం అంటారు. గోదాదేవి పరమాత్మను అర్చించి తనకు నచ్చిన రీతిలో పరమాత్మ గురించి పాటలు పాడి స్వామికి ఇష్టమైన రీతిలో ఆరాధనాదులన్నీ కూడా నిర్వహించి తన ఒక్కతే కాకుండా చుట్టూ ఉన్నటువంటి యొక్క తన స్నేహితురాళ్ళను చెలికత్తలందరినీ కూడా తీసుకువచ్చి సామూహికంగా పెరమాళ్లను ఈ ధనుస్సు సంక్రమణంలో, ఈ ధనుస్సు మాసంలో విశేషంగా పాశుర రూపంలో ఉపాసించి స్వామిని స్తుతించి చివరికి ఆ రంగనాథుడిని వివాహం చేసుకుంది. ఇది చాలా చక్కటి తార్కాణం. మనకు భగవంతుడిని ఉపాసించి సాక్షాత్తు భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందవచ్చు అని చెప్పేసి చెప్పడానికి గోదామ్మ వారి యొక్క ఉదంతం మనకు విశేషమైంది. కనుక ఆ పరమాత్మను మనమైతే ఉపాసిస్తే ప్రేమగా, నిష్కల్మషంగా, విశ్వాసంగా, భక్తిగా ఉపాసిస్తే ఆ భగవంతుడు మన కోసం ఎక్కడున్నా ఏదైనా సరే వస్తాడు అని చెప్పడానికి మనకి ఈ ధనుస్సు మాసం చాలా విశేషమైంది. ఎంతో నియమంగా తెల్లవారుజామునే లేచి చక్కగా స్నానాలు ఆచరించి భగవంతుడిని చక్కగా పూలతో అలంకరించి స్వామికి ఇష్టమైనటువంటి యొక్క పాటలు, పాశురాలు విన్నవించి స్వామికి ఇష్టమైన ప్రసాదాన్ని నివించి దాన్ని స్వీకరించి నియమంగా ఉండడమే ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలోనే మనకు అత్యంత విశేషమైనటువంటి యొక్క హనుమద్వ్రతం, మార్గశిర శుద్ధ త్రయోదశి. ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతం రోజున మన అభయాంజనేయ స్వామివారి దేవాలయం నందు సామూహికంగా హనుమద్వ్రతములు ఆచరింపబడతాయి. గత 32 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి మనకు ప్రామాణికం భవిష్యోత్తర పురాణంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఈ హనుమద్వ్రతాన్ని ఆచరించి రావణాసురుని సంహరించి సీతామ్మవారిని కైకొన్నట్టు. అంతేకాకుండా పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించి కౌరవులను సాధించినట్టుగా సాక్షాత్తు అర్జునుడు ద్రౌపదీదేవి ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా ఉంది. విశేషమైనటువంటి యొక్క పంపానదిని ఆవాహనం చేసుకొని స్వామికి షోడశ ఉపచారాలు చేసుకొని ఈ హనుమద్వ్రతంలో అత్యంత ప్రభావవంతమైంది 3 పోగుల చేత 13 ముళ్ళు వేసేటువంటి హనుమత్ తోరం. ఈ తోరానికి తోర గ్రంథి పూజ ఉంటుంది. 13 గ్రంథులకు 13 ముళ్ళకు ఒక్కొక్క గ్రంథికి పూజ ఉంటుంది. ఈ అర్చించి వీటిని ధరించినట్లయితే ఎటువంటి దుస్సాహసమైన కార్యమైన అభయాంజనేయ స్వామి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది. మన జీవితంలో ఉండేటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిచేయబడతాయి. విద్యార్థులకు చక్కటి విద్య లభిస్తుంది, ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
వివాహార్థులకు చక్కటి కళత్రం భార్య లేదా భర్త దొరుకుతారు. కనుక అభయాంజనేయ స్వామి వారి కృప వల్ల అన్నీ కూడా మనకు సాధ్యం. ఇది మనకు ఎప్పటి నుంచో ఉదాహరణ. కనుక భగవద్బంధువులంతా కూడాను 24వ తారీఖు డిసెంబర్ ఆదివారం రోజున ఉదయం 9:30కు ఇచ్చేసినట్లయితే మనందరం కూడా కూర్చొని చక్కటి ధనుస్సు మాసంలో సామూహికంగా ఆ రామచంద్రమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడు, రామచంద్రమూర్తి యొక్క పారి సేవాధరంధరుడైన అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో మంటపంలో సామూహికంగా హనుమద్వ్రతాన్ని ఆచరిద్దాం. ఆంజనేయ స్వామి కృప వల్ల రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీరామ్.